వేప చెట్టు అనే దగ్గర ఉండేవాళ్ళు అన్నమాట. అక్కడ ఉండేవారు మా చిన్నాన్నగారు. మా చిన్నాన్నగారి పేరు సుబ్బారావు గారు అనుకుంటా. ఆయన సుబ్బారావు గారు మా చిన్నాన్నగారు వచ్చి కార్ డోర్ వర్క్ స్పేర్ దాంట్లో వర్కర్గా పనిచేసేవారు అన్నమాట. సప్లై వర్కర్, సామాన్లు అవి ఏదైనా కావాలంటే ఇవ్వటం అది అట్లా. అయితే బైక్ షాప్లో వర్క్ షాప్లో చేసేవాడిని కదా, సైకిల్ వేసుకొని వచ్చేవాడిని. బైక్ మెకానిక్ షాప్ వచ్చి అప్సరా థియేటర్ దాటిన తర్వాత విజయవాడలో బీసెంట్ రోడ్డు, అప్సరా థియేటరు, ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉండేది మాట బైక్ షాప్. అందులో చేసేవాడిని. అక్కడి నుంచి సైకిల్ వేసుకొని వెళ్తుంటే ఒక టైంలో మధ్యాహ్నం భోజనానికి సరిగ్గా ఎక్కడ అప్సరా ఇది అలంకార్ థియేటర్ దగ్గర 4 రోడ్ల జంక్షన్ మాట అది. సరిగ్గా నేను ఇటు నుంచి వెళ్తుంటే అటు నుంచి ఒక బస్సు వస్తుంది. బస్సు ఇటు నుంచి రైట్కి తిరుగుతుంది. బస్సు స్ట్రైట్గా వెళ్తుంది. నేను ఎలా రైట్కి కట్ అవ్వాలి. అది బస్సు ఇటు రైట్కి కట్ అవుతుంది, నేను ఆపోజిట్ వెళ్ళాలి. ఎక్స్గా వెళ్తుంటే బస్సు కిందకి వెళ్ళిపోయింది. సైకిల్ వెళ్ళిపోయింది. నేను సైడ్కి వచ్చేసాను, సైడ్కి పడిపోయాను. సైకిల్ అయితే బస్ టైర్ కింద పడిపోయి నలిగిపోయింది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మా చిన్నమ్మ అన్నయ్య కళ్ళ భయపడి వద్దురా బాబు అని చెప్పి ఆపేసి, మా మావయ్య అన్నాను కదా వెంకన్న గారు అని, మా చిన్నమ్మ గారు అన్నయ్య గారు, వాళ్ళతోటి వెళ్ళాను. పంపించారు అన్నమాట కార్ మెకానిక్ వర్క్. కార్ డోర్స్, గ్లాస్ ఫిట్టింగు, డోర్ లాక్ ఫిట్టింగు అయ్యింది. అందులో చేశాను 3 years 4 years చేసినట్టున్నాను. పొద్దున్నే వెళ్ళేవాళ్ళం, బట్టలు మార్చుకునేవాళ్ళం. మాసిపోయిన బట్టలు వారానికి హాఫ్ డే సెలవు ఉండేది. హాఫ్ డే సెలవులో సినిమాలకు వెళ్ళేవాళ్ళం అన్నమాట. నేను వర్క్ చేసేవాడిని. నాతో పాటు ఇంకో కుర్రోడు ఉండేవాడు. అతని పేరు, వాళ్ళ ఊరి పేరు వచ్చి తాడేపల్లి జంగారెడ్డిగూడెం కుర్రోడు అన్నమాట. పేరు గుర్తులేదు. భలే ఉన్నాడు. మాకు టైంపాస్ అయ్యేది, అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. పొద్దున్నే వచ్చేసేవాళ్ళం 8:30కి రెడీ అయ్యి, నైట్ 9 అలా అయ్యేది, వెళ్ళిపోయేవాళ్ళం. అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కారు రిపేర్ చేయించడానికి వచ్చేవారు కదా, డ్రైవర్లో కూర్చొని మంచి బట్టలు వేసుకొని ఉండేవారు. అప్పుడు నేను అనుకునేవాడిని, మంచి క్లాస్గా ఉండి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, నేను పని బాగుందిరా, డ్రైవింగ్ నేర్చుకోవాలరా అని అనుకున్నాను. అప్పుడు డ్రైవింగ్ నేర్చుకొని వెళ్ళిపోతే బెటర్. ఈ మాసిపోయిన బట్టలతో ఎప్పుడు చూసిన మాసిపోయిన బట్టలు, ఆయిల్ బట్టలు. వర్క్ బాగుండేది, ఆ వర్క్ అవి అంతా బాగానే ఉండేది. కానీ మన ఫోకస్ అంతా నీట్గా ఉండాలి, అలా అని అనుకునేవాడిని. సినిమాకి వెళ్ళి అలా అనుకుంటే సరే, అలా జరుగుతుండగా ఒకరోజు నాకు చెల్లాయి ఉండేది కదా, చెప్పాను కదా జగన్పేటలో ఉంటానంటే పెద్దంగారింటి కదా. ఒకరోజు కిరోసిన్ వేసుకొని అంటించేసుకున్నారంట ఎర్లీ మార్నింగ్.
చనిపోయారని ఫోన్ వచ్చింది. నాకైతే ఫోన్ కాదు, లెటర్ వచ్చినట్టుంది. ఆ టైంలో ఫోన్లు లేవు, లెటర్ వచ్చినట్టుంది. ఆ లెటర్ ఎప్పటికీ 10 రోజులకు అందినట్టుంది. అప్పుడు కూడా నాకు చెప్పలేదు మా చిన్నాన్నగారు. చెప్పకుండా మా చిన్నాన్నగారు అన్నారు, కృష్ణ నిన్ను అదే మీ ఇంటికి వెళ్దాము, చాలా రోజులు అయిపోయింది కదా, నేను కూడా వస్తాను, నాకు పని ఉంది అని చెప్పి తీసుకొని బయలుదేరి వెళ్ళారన్నమాట. జగ్గనపేట రూపాయలు తురకపాలెం ఇంటికి మొదలుపోతాం. బస్ దిగాం, ఇక్కడ బయలుదేరాం. బస్ దిగిన తర్వాత ఏమన్నా తీసుకుందామా అంటే స్వీట్ తీసుకుందామా అన్నారు. స్వీట్ తీసుకుందామంటే సరే చెల్లికి కాజా అంటే ఇష్టం చిన్నానా అని చెప్తే కాజా తీసుకున్నాం. అప్పుడు కూడా చెప్పలేదు మా చిన్నాన్నగారు నాకు. సరే వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన దాకుండి మా అన్నయ్య లేడంట. మా చెల్లకి చనిపోయిన టైంకి అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచి అక్కడో కొన్నాళ్ళు ఉండేవాళ్ళం కదా. దాని మీద నాకు చనిపోయానని చెప్పిన వెంటనే ఏడ్చేసాను కానీ ఎక్కడ ఏది ఎలాగా ఏంటి అనేది కూడా అడగలేదు నేను. ఒకసారి అక్కడ తీసుకెళ్ళండి చూద్దాం అది ఇది అని అస్సలు అడగలేదు. నోట్లో నుంచి మాటే రాలా. అప్పుడు నాకు 15 years ఉంటాయి అనుకుంటా. అలా జరిగింది. సరే అని ఆ రోజు ఉండి మళ్ళాడు బయలుదేరి వెళ్ళిపోయాం. అప్పుడు మా నాన్నగారు కూడా వచ్చారు. అలా జరుగుతూ ఉండేది. ఇంకా నాకు ఇంకా అప్పుడు డిస్టర్బ్ అయిపోయి ఏదేదో అనుకొని మళ్ళీ వచ్చేసాను. నేను వచ్చేసి పొదలాడ అన్నయ్య ఇంటి దగ్గర ఉండేవాడిని. ఏం చేయాలా అని డ్రైవింగ్ నేర్చుకుందామని డిసైడ్ అయ్యాను. డ్రైవింగ్ చేద్దామని డిసైడ్ అయితే ఎలా జాయిన్ అవ్వాలా ఏంటా అని అనుకుంటే జగన్పేట సెంటర్ వచ్చేసి అక్కడ ట్యాక్సీ స్టాండ్కి వచ్చి అక్కడ పెట్రోల్ బంక్ పెట్రోల్ అమ్మేది ఒక చిన్న కొట్టు ఉంది. అక్కడికి వచ్చి కూర్చొని ఇలాగ డ్రైవింగ్ చేద్దామని నేర్చుకుందామని అనుకుంటున్నానండి, ఎవరైనా ఉంటే చెప్తారా అంటే అప్పుడు ఆయన మన విల్లా సుబ్బారావు గారు అని ఆయన దొరికారు నాకు. ఆయన పరిచయం చేశారు. ఆయన పరిచయం అయ్యారు. సరే ఇలాగా నేను డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్నాను, ఇలాగా మీరు ఏమైనా అవకాశం ఇస్తారంటే సరే అని చెప్పి అన్నారు. పొద్దున్నే వచ్చేసాయి.